మిథున్ రెడ్డిని ఐక్యరాజ్య సమితికి పంపించే బృందంలో ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం. పురంధేశ్వర్ నాయకత్వంలో ఈ నెల 27 నుంచి ఐక్యరాజ్య సమితిలో జరిగే సమావేశాలకి వెళ్ళబోతున్నటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి ప్రధాన పార్టీల పార్లమెంటు సభ్యులకి సంబంధించినటువంటి దాంట్లో మిథున్ రెడ్డి కూడా వన్ ఆఫ్ ద పర్సన్. తనకు ఆల్రెడీ బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ వచ్చిన తర్వాతన ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నారు. తను వెళ్ళడానికి సంబంధించినటువంటి అనుమతి తీసుకోవాలి. విదేశాలకు వెళ్ళేటప్పుడు అనుమతి తీసుకోవాలన్నటువంటి కోర్టు ఆదేశం ఉన్నటువంటి నేపథ్యంలో ఏసీబీ కోర్టులో పిటిషన్ వేస్తే విచారణ రేపటికి వాయిదా పడింది. వాస్తవంగా సింపుల్గా జరిగిపోయేటటువంటి పని, కాకపోతే సాగతీత నడుస్తున్నటువంటిది ఉంది. ఇంకో పక్కన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఒక పక్కన సుప్రీంకోర్టులో నేను పిటిషన్ వేశారు. తన బెయిల్ గురించి అడిగితే ఏసీబీ కోర్టు ఇవ్వడానికి సిద్ధమైనటువంటి సందర్భంలో హైకోర్టు ఆపేసింది. కాబట్టి ఏసీబీ కోర్టులోనే విచారణ జరగాలని, దాని నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు హైకోర్టుని మందలించింది. ఏంటి పద్ధతి, ఏసీబీ కోర్టు పనులు ఏసీబీ కోర్టును చేయనీయకుండా బెయిల్ వ్యవహారాల్లో మీరు దూరడం ఏంటి అన్నటువంటి కాన్సెప్ట్లోకి వచ్చింది. అక్కడ అది బ్రేక్ పడింది. ఒకవేళ ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేస్తే హైకోర్టుకు వెళ్ళే అవకాశం, హైకోర్టు కూడా రిజెక్ట్ చేస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఆటోమేటిక్గా చెవిరెడ్డికి వచ్చినట్టయింది. అయితే ఈలోగా తన వెన్నుపూసకి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి ఉందని నొప్పి ఉందన్నటువంటి కారణంగా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సకు ఒకప్పుడు అచ్చెన్నాయుడికి ఎట్లయితే డాక్టర్ రమేష్ బాబు ఆసుపత్రిలో ట్రీట్మెంట్కి అవకాశం ఇచ్చారో అట్లాగా ఇవ్వమన్నటువంటి పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ మీద విచారణ కూడా రేపటికి వాయిదా పడింది.